ఈ ఇంటి మొత్తానికి సెనేటర్ సామ్రాజ్యానికి ఏకైక వారసురాలు ఆయన కూతురు భాను. ప్రస్తుతం సమ్మర్ హాలిడేస్ ఎంజాయ్మెంట్స్ లో మునిగి తేలుతుంది. గాడి తప్పుతుంది మనవరాల. మద్యం అధమంలోకి వెళుతుంది, అధమం షడ్డంలోకి వస్తుంది. బామ్మా నీకు సంగీతం వచ్చా? సంగీతం వచ్చానా? నా గాన కోకిల అని బిరుదు కూడా ఉంది. మీ తాతయ్య కంటే సంగీతాన్ని ఎక్కువ ప్రేమించేదాన్ని. ఆ కోపంతో ఆయన పోయి ఉంటారు. నోరుమై. అయితే నాకు అర్జెంటుగా సంగీతం నేర్పు బామ్మా. నాకు రాగం హమ్ చేయాలనుంది. ఎక్కడమ్మా టచ్ పోయింది? మరెలా? ఎందుకంత డీలా? ఇండియాకి వెళ్ళి నేర్చుకో. ఇండియానా? కిలకిత్ర కుచ్చో ఆకాశపీట ముసి ముసిరి. ఏంటిది? ఇలాంటి కఠినమైన పదాన్ని కూడా శ్రావ్యంగా వినిపించే శక్తి ఒక కర్ణాటిక్ సంగీతానికి మాత్రమే ఉంది. అది కూడా నువ్వు పక్కాగా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా ఇండియాకి వెళ్ళి తీరాల్సిందే. అక్కడికి వెళ్ళి నేర్చుకో, నన్నే మించిపోతావు. మిమ్మల్ని మించిపోవడానికి అంత దూరం వెళ్ళక్కర్లేదు అనుకుంటున్నాను. నువ్వు నోరుమొయ్యి. సరే అమ్మా, ఇక్కడ ఎలాగో సమ్మర్ హాలిడేస్ కదా, ఇండియాకు బిచ్చానే తెద్దాం. డాడీ, yes baby. మీరు నాకు మాట ఇవ్వాలి. సరే అడుగు. ఇండియా వెళ్ళి సంగీతం నేర్చుకోవాలనుంది. ఇండియానా? నో 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 వే. అదిగో మాట తప్పుతున్నారు. నో బేబీ, నో బేబీ, నో ఇంపాసిబుల్. పంపించండి సార్, వచ్చి 4 పాటలు పాడదు హాయిగా వినొచ్చు. సరే, హైదరాబాద్ లో కాలేజ్ గురించి ఎంక్వైరీ చేస్తాను, వెళ్దుగానే. కమన్ బేబీస్, రిచ్ కాలేజ్ వాళ్ళకి కాదు, మాలాంటి గవర్నమెంట్ కాలేజీలు కూడా బండ్లు ఉన్నాయి. రండి ఎక్కండి. మీరు ఎవరికి రాని. ఏంట్రా ఇది? ఓ ర్యాంపింగ్ వాక్, పిక్చర్స్ చూడలేదా? ఏ పోరా నీ. ఏంటిది? సెన్సర్ సినిమాలో చూడలేదా? ఓ వాట్ ఏ సర్ప్రైజ్. మన ఇద్దరి వేవ్లెన్స్ ఒకేలా ఉన్నాయి. రా నా బైక్ ఎక్కు. బైకా? యా. ఎక్కడా? అదిగో. అది బైకా? యా, సంవత్సరం క్రితమే కొన్నాను. సంవత్సరమేనా? అంతకుముందు కూడా ఎన్ని సంవత్సరాల క్రితం కొన్నాడో తెలియదు. ఈ డ్రెస్ కూడా అలాగే కొన్నావా? నో, అబిడ్స్ లో పెద్ద రేమాండ్ షోరూమ్ తెలుసు కదా? రేమండ్ షోరూమ్ లో కొన్నావా? దాని పక్కన ఉన్న ఫుట్పాత్ మీద అమ్ముతుంటే కొన్నా. ఈ షూ కూడా సెకండ్ హ్యాండేనా? సెకండ్ లెగ్. నీకు బైక్ సెకండ్ హ్యాండ్, డ్రెస్ సెకండ్ హ్యాండ్, షూ సెకండ్ హ్యాండ్. నీకు రిచ్ కాలేజ్ అమ్మాయి కావాల్సి వచ్చిందా? యా. ఎన్నాళ్ళైందిరా కాలేజ్ లో చేరి? చాలా కాలమైంది. రిచ్ కాలేజ్ చిక్ నేను పడేసేంత వరకు ఇలా చదువుతూనే ఉంటాను. ఇదే ఈ చీచా శబ్దం. ఎక్కవా బైకు? ఏ పోరా. ఒక్క నిమిషం. సెకండ్ హ్యాండ్ అని ఇన్ని ఎంక్వైరీ చేసావు, నాకు డౌట్. ఏంటి? నువ్వు అసలు ఫస్ట్ హ్యాండేనా? ఇడియట్. పోవే, చాలా మందిని చూసినా. ఇదిగో నువ్వు నా బైక్ ఎక్కువ. పోరా. ఇగో పోనీ కొంచెం బైక్ వరకు రావా? ఎందుకు తొయ్యడానికా? ఎరా చీచా వర్కౌట్ అవ్వలేదా? పక్కదరా. ఒరే దేవా, వాళ్ళ రేంజ్కి ఒకవేళ మనల్ని ప్రేమించినా మెయింటైన్ చేయడం చాలా కష్టం. మనం ఏమడిగాం? ఒక్కసారి బైక్ ఎక్కమన్నాం. అది కూడా దేవుడా నా ఈ చిన్ని కోరిక తీర్చలేవా? చీచా దేవుడు కరుణించాడురా. ఎక్కడా? అటు చూడు.
It's Julie. Myself, Bobby. Get on my bike, babe. ఆడి బైక్ ఎక్కితే ఆఫ్టర్ 3 months సమతా నరసింహంలో 1000 రూపాయల బిల్లే. మీ గవర్నమెంట్ కాలేజ్ వాళ్ళు ఎదురొస్తే వెళ్లే పనిలో ఎంజాయ్మెంట్ ఉండదు. బ్యాక్ మాకు బ్లాక్ చేయడమే తప్ప బ్యాక్ అవ్వడం తెలీదు. చూడు, దెబ్బంటూ పడితే మా దెబ్బ మీ మీద పడాలి, లేదా మీ దెబ్బ మా మీద పడాలి. అంతేకాని పోలీసు వాళ్ళు దెబ్బ మన మీద పడకూడదు. మాటలొద్దు. ప్లీజ్ శంషాబాద్ కోరస్. ఏ గౌరీ, మీ కాలేజీ నుంచి ఒకడు, మా కాలేజీ నుంచి ఒకడు ఈ పాయింట్ నుంచి బైక్ స్టార్ట్ చేయాలి. అదిగో కొండ చివర, అదే టర్నింగ్ పాయింట్. ఇక్కడి నుంచి ఇద్దరు ఒకేసారి బైక్ స్టార్ట్ చేసి సరిగ్గా ఆ పాయింట్ కు వెళ్లి బైక్ ని లోయలోకి వదిలేసి సేఫ్ గా పక్కకి దూకాలి. ఎవరు ముందుగా పని చేస్తే వాళ్ళు విన్ అయినట్లే. ఒకవేళ కంట్రోల్ తప్పి బైక్ తో పాటు లోయలో పడిపోయినా, భయపడి ముందే దూకేసినా ఓడిపోయినట్టు లెక్క. ఎలా ఉంది? గేమ్ లో దమ్ రావాలంటే బ్రేక్ వైర్ కట్ చేస్తే ఇంకా బాగుంటది. అది నా గవర్నమెంట్ కాలేజ్ దెబ్బ. వెయిట్. కండిషన్ లేని గేమ్ లో థ్రిల్ ఉండదు. ఈ గేమ్ లో గెలిచిన వాళ్ళ కాలేజ్ ఏరియాలోకి ఓడిపోయిన కాలేజ్ వాళ్ళు పొరపాటున వచ్చినా నోరెత్తకుండా వాళ్ళ పాకెట్స్ లోంచి కర్చీఫ్స్ తీసి గెలిచిన వాళ్ళ షూస్ క్లీన్ చేసి అదే కర్చీఫ్స్ తో వాళ్ళ మొహాలు తుడుచుకొని తల దించుకోవాలి. ఓకేనా? ఆగరా బుడ్డోడా. బుడ్డోడివి, నీకెందుకురా ఈ ఆటలు? అన్నా నేను చూసుకుంటా. బ్రేక్స్. Hey, come on. రేయ్ కుంటోడా, గవర్నమెంట్ కాలేజ్.